హలో గాయ్స్, వెల్కమ్ టు కమల్ ప్రియ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను మీకు ఎంతో టేస్టీ అండ్ ఈజీ చికెన్ పులావ్ని అయితే చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లో 5 to 6 గ్రీన్ చిల్లీని అయితే తీసుకోవాలి. మీ స్పైస్ లెవెల్ బట్టి అయితే మీరు తీసుకోండి. అందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా అయితే వేసి పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నీట్గా కడిగి ఉంచిన చికెన్లో మనం ఇందాక ఏదైతే పేస్ట్ తయారు చేసి ఉంచామో అది వేసుకొని అందులో కొంచెం గీ అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కొంచెం పెరుగు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి మ్యారినేట్ అయితే చేసి ఉంచుతాం ఒక 1 అవర్. ఇప్పుడు మనం ఒక బిర్యానీ గిన్నె అయితే పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకొని దాన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో 2 పచ్చిమిర్చి అలానే 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినంత వరకు కూడా మనం వాటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా. ఇప్పుడు ఇందులోనైతే మనం 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాం. దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకున్న తర్వాత ఇందాకలా మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ అయితే వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిపోయిన చికెన్లో మనం రైస్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ అందులోని 1.5 గ్లాస్ రైస్ వరకు అయితే తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ రైస్కి అయితే నేను ముందుగానే హాట్ వాటర్ని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాన్ని అయితే నేను మరగపెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 గ్లాస్ రైస్కి మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేయాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నా ఆ గ్లాస్ తోటే వేయాలి వాటర్ కూడా. చూసారు కదా, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు మనం రైస్కి సరిపడా ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు అయితే దానికి సరిపడా సాల్ట్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు రైస్కి సరిపడా మనం సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో అయితే పెట్టి రైస్ని అయితే కుక్ అవనిస్తాము. చూసారా, హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే కన్సిస్టెన్సీలోకి ఉందో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏదైనా సరే ఉప్పు సరిపోలేదన్నా ఏం సరిపోలేదన్నా సరే మనం ఈ టైంలోనే చూసుకొని వేసుకోవాలి. ఇలాగా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనమైతే ఇంక సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టే కుక్ అవనివ్వాలి మొత్తం అంతా. ఇప్పుడు చూసారా, మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పులావ్ ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే ఇంక మళ్ళీ అయితే మీకు తినాలనిపిస్తుంది. మీకు కానీ ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.